వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ తగ్గించాలి, దానికి చేసిన కుట్ర ఇది. ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి వెళ్ళాలనుకున్నారు. మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం. చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుట ఈ తప్పు చేసినది. అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు. టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. నేను చెప్పబోతున్న, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న పాయింట్ ఏ వర్గానికి, ఏ మతానికి అనుకూలమో వ్యతిరేకమో కానే కాదు. రాజకీయాన్ని డీకోడ్ చేయడం, వాస్తవాన్ని ఆధారాలతో సహా వివరించడం మాత్రమే ఉద్దేశం. కీటాక్స్ జన ప్రయోజనాలకి, రాష్ట్ర ఆకాంక్షలకి ప్రతీకగా నిలబడుతుంది, పనిచేస్తుంది. ఇందులో మరో మాటకి తావేలేదు. ఏపీ రాజకీయాల్లో మతాన్ని ఎజెండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం, పెనుగులాడడం గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం కదా. తిరుమల చుట్టూ కొత్త కొత్త ఆరోపణలు చేయడము, ప్రత్యర్థుల్ని మతం పేరుతో ఇరకాటంలో పెట్టేందుకు శక్తికి మించిన అటెంప్ట్స్ జరగడం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి ప్రయత్నాలనేమో ఆధారాలతో సహా రాజకీయ ప్రత్యర్థి జగన్ తిప్పికొడుతూ ఉన్నాడు. తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందంటే కలవలేదని సిబిఐ సిట్టే చెప్పింది. కల్తీ జరిగింది అంటే కల్తీకి మూలాలన్నీ వచ్చి ఆరోపణలు చేస్తున్న వాళ్ళ వ్యాపార మూల స్తంభాన్నే కదిపి కుదిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా అసలు వాళ్ళంతా ఫలానా మతాన్ని ఆచరించే వాళ్ళు, అందుకని రాష్ట్రానికి ముప్పు వచ్చేసింది అని సభల్లోనే నేరుగా ప్రకటన చేయడం చూస్తున్నాం కదా. మరి ఇంతకీ ఇలాంటి అటెంప్ట్స్ మీద ఏపీ ఏమనుకుంటోంది, ఎలా రియాక్ట్ అవుతుంది? మతపరమైన రాజకీయ ఎజెండా ఏపీలో ప్రభావం చూపగలదా? ఆధారాలతోనూ, ట్రాక్ రికార్డుతోనూ, అన్నిటికీ మించి ఆంధ్రుల మనస్తత్వాన్ని విశ్లేషించి కూడా చూద్దాం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న విద్వేష రాజకీయానికి క్లైమాక్స్ ఎలా ఉండొచ్చో మనకు అర్థమైపోతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకుందే అనే సామెతలు మనకు ఉంటూ ఉంటాయి కదా. కొంచెం హార్ష్గా అనిపించినా కూడా కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిణామాలు, రిజెంబ్లెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సరే, ఆ సంగతిలో వదిలిపెట్టండి. మనం రాజకీయాల్లో మత ఎజెండా గురించి మాట్లాడుతున్నాం కదా. కేంద్రంలో బీజేపీ ఎలాగైతే దేశవ్యాప్తంగా పోలరైజేషన్ తీసుకొచ్చిందో, ఏపీలో కూడా అలాగే పోలరైజేషన్ క్రియేట్ చేసి ప్రత్యర్థిని బ్యాక్ ఫుట్లోకి నెట్టాలి అనే వ్యూహాన్ని చాలా టాక్టికల్గా అమలు చేసేందుకు ప్రయత్నం ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలు అయిన మర్నాడు నుంచి మొదలైనవి అని మనకి వరుస పరిణామాలు చూస్తే అర్థమవుతాయి. అప్పటి వరకు క్రిస్టియానిటీ మీద అపారమైన విశ్వాసం ఉందని పిల్లల పేర్లు కూడా అవే పెట్టి అసలు మేరీ మాతే కాపాడింది అని చెప్పిన వాళ్ళు మేరీ మాత గుర్తు వచ్చింది. సనాతన ధర్మం కోసం పోరాడడానికి నడుం బిగించారు, మెట్లు కడిగారు కదా. అంటే అది వ్యూహాత్మకం. ఏ మనసు మారకూడదా, మాట మారకూడదా, రవ్వంత అడ్వాంటేజ్ కోసం ఆ మాత్రం చెప్పకూడదా, స్వేచ్ఛ లేదా అంటే? ఆఫ్టర్ ఆల్ ఇండియాలో ఉన్నదే స్వేచ్ఛ, చెప్పొచ్చు. కాకపోతే రాజకీయం కోసం చెప్తున్నాము అని చెప్పుకుంటే సరిపోయాయి. అలా చెప్పకుండా మేమే గురువిందా, చేసేదంతా పరనిందా అన్నట్టుంటే మాత్రం బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. క్వశ్చన్స్, సందేహాలు, సవాళ్లు చాలా వచ్చేస్తాయి. అదే అసలు పాయింట్, అసలు ఇష్యూ కూడా. కేంద్రంలో బీజేపీ హ్యాండిల్ చేస్తున్నట్టుగా ప్రత్యర్థి మెసలకుండా ఆపుతున్నట్టుగా, ధర్మం పేరుతోనో హిందుత్వ పేరుతోనో సేమ్ సిమిలర్ ఆపరేషన్ని ఏపీలో చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. అటెంప్ట్స్ అయితే ఆల్రెడీ మొదలైపోయినాయి. అక్కడ మోడల్ని తీసుకురావాలి అనే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతూ ఉంది. అందుకోసమే కూటమి 15 ఏళ్ళు ఉంటుంది, ఎల్లకాలం జీవితాంతం బీజేపీతోనే ఉంటాం అని చెప్పి రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. సరెండర్ ఫోర్స్ పెట్టడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అటువైపు నుంచి ఎలాంటి అభ్యంతరం రాకూడదని. అందుకోసమే లడ్డూ లాంటి ఎజెండా ఇన్ని నెలల పాటు సాగుతూ ఉంది. తిరుమలని రాజకీయ ఆరోపణలకి కేంద్ర బిందువుగా మార్చేసుకున్నాం. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మరి పరిణామాలు, ప్రభావాలు ఎలా ఉంటాయి? అసలు ఆంధ్రప్రదేశ్లో మతపరమైన రాజకీయ ఎజెండా ప్రభావం చూపగలదా? సింపుల్గా చూపగలిగితే కనుక బీజేపీనే పుంజుకుని ఉండేది కదా ఈ పాటికి అని స్వీపీ కామెంట్లు వద్దు, ఆధారాలు కావాలి మనకి. ఇండియాలో జాతీయ స్థాయిలో అలాంటి ప్రభావం క్లిక్ అవడానికి కారణం ఏంటి అని చూస్తే చారిత్రకంగా చాలా పరిణామాలు ఉంటాయి. మన దేశం 100 సంవత్సరాలుగా విదేశీ దండయాత్రలు ఎదుర్కొంది. అందులో ఎక్కువ మంది 100 ఏళ్ల పాటు ఈ దేశం మీద పెత్తనం
ప్రయాణం చేసిన వాళ్ళలో మొఘలులు లాంటి వాళ్ళు కనపడతారు ఎక్కువ. ఎక్కడో మధ్యప్రాచ్యం నుంచో ఇరాన్ నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ చలాయించిన ఆధారాలు మనకు అడుగడుగునా ఉంటాయి. వాళ్ళని ప్రతిఘటించిన వీర పోరాటాలు రాజపుత్రుల చరిత్రలోనో మరాఠా గడ్డ మీద శివాజీ రూపంలోనో మనకు కనపడతాయి. అంటే హిందూ ముస్లిం ప్రతిఘటన అనేది భారత చారిత్రక సందర్భాల్లో కనిపించే పరిణామం. బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నేరేటివ్ ని వర్తమాన రాజకీయాలకి అడాప్ట్ చేసింది. ఉత్తరాదిలో మెజారిటీ భూభాగాలు మొఘలుల ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రిక్షన్ ని వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి జిజియా పన్ను లాంటివి ఆనుపానులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా బీజేపీకి బలం పెరిగింది. అందుకోసమే మందిరం అంత ప్రబలమైన ఎజెండా అయి 3 దశాబ్దాలకు పైగా రాజకీయంలో ప్రకంపనలు పుట్టించింది. 2 సీట్ల నుంచి బీజేపీ అఖండమైన మెజారిటీతో జెండా ఎగరేసే స్థాయికి తీసుకొచ్చింది కదా. ఎందుకు అంటే దేశంలో 70% జనాభా ఉత్తరాదిలోనే ఉన్నారు. వాళ్ళు బీజేపీ ఎజెండాని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మెజారిటీ. అందుకోసం అక్కడ సాధ్యమైంది. వేరే దక్షిణాదిలో పరిస్థితి ఏంటి? గోల్కొండ సామ్రాజ్యమో లేదంటే గనక ఔరంగజేబ్ ప్రభావమో కొన్ని రాష్ట్రాల మీద, కర్ణాటక లాంటి చోట్ల అక్కడ ఇక్కడ మనకు కనపడవచ్చు, తెలంగాణ వరకు. కానీ దక్షిణాదిలో సాంస్కృతికంగా విభిన్నమైన వాతావరణం, పరిస్థితులు ముందు నుంచి మనకి సముద్ర తీర ప్రాంతం ఉండేసరికి విదేశీ వర్తక వాణిజ్యాలు, డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణ అంతా ఇటువైపు నుంచి జరిగి ఉండటము, వాళ్ళ ఆక్రమణ కోసమే శశి థరూర్ చెప్పినట్టు కొంత అభివృద్ధి కూడా ఇక్కడ జరిగింది. ఏది? ఇంగ్లీష్ నేర్పడము, తపాలా లాంటివి రావటము, రైల్వే ట్రాక్లు పడడం లాంటి అభివృద్ధి జరిగింది ఇటువైపున. అందుకని తీర ప్రాంతాల్లో ప్రోగ్రెషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు చూడండి, ఇటు పక్కన కోల్కతా దగ్గర నుంచి ఇదంతా ఇటు అరేబియన్ కోస్ట్లో కూడా. అందుకోసం ఇక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ డెవలప్మెంట్ వేరు, ఇక్కడ ఆలోచన వేరు. ఇక్కడ మతం కంటే కూడా ప్రతి ఒక్కడు ప్రోగ్రెషన్ గురించి ఆలోచిస్తాడు. భారతదేశపు కొన ఎలాగైతే సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టుగా ఇక్కడ కనబడుతుందో చూసారా, కేప్ కామరిన్ అంటాం మనం. అలాగా మన ఆలోచనలు కూడా, సౌత్ ఇండియన్స్ ఆలోచనలు కూడా ప్రపంచంలోకి చొచ్చుకుపోయినట్టుగా, దూసుకుపోయినట్టుగా ఉంటాయి. ఇది రిజంబ్లెన్స్, మనకి ప్రకృతి ఇచ్చిన రిజంబ్లెన్స్, రిలవెన్స్ ఏవైనా అనుకోండి. అందుకోసమే మన మీద మత ప్రభావం తక్కువ. జయలలిత చనిపోయిన తర్వాత అంత వ్యాక్యూమ్ వచ్చినా కానీ 10 ఏళ్లుగా తమిళనాడులో పెనుగులాడుతూ ఉంది బీజేపీ. కొద్దో గొప్ప హైక్ వస్తూ ఉంది అన్నాడీఎంకే పతనం అవ్వటం వల్ల. కానీ అధికారం కన్సూప్ మేరలో ఉందంటే లేదు. స్టిల్ ఇప్పుడు ఎవరు పోరాడుతున్నారు? విజయ్ వర్సెస్ స్టాలిన్. 2 ద్రవిడ మూలాలున్న పార్టీలే తలపడుతున్నాయి. కారణం ఏంటి? ద్రవిడ కల్ట్ కాదు, సదరన్ ఇంపాక్ట్. అది కేరళలో చూస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడా లేకపోయినా ఇప్పటికే అక్కడ లెఫ్ట్ రూల్ చేస్తూ ఉంది. సరే, రేపు ఎన్నికల్లో ఓడొచ్చు, గెలవచ్చు, అది వేరే విషయం. కాంగ్రెస్ అంతంత మాత్రంగా ఉంది, అయినా బీజేపీ పుంజుకోలేని పరిస్థితి. రాజధానిలో మొన్న మధ్య లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచి ఉండొచ్చులేండి, కానీ రాజకీయంగా గట్టిగా పుంజుకోలేని పరిస్థితి. ఎందుకని? దూరం నుంచి చూసే వాళ్ళకి 50% పైగా ముస్లిం, ఇసాయి జనాభా ఉన్నారు కదా, అదే క్రిస్టియన్ జనాభా ఉన్నారు కదా. అందుకని ఫ్రిక్షన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా రావచ్చు కదా, మిగతా 50%ని ఓన్ చేసుకుని అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఎందుకని? సహజీవనం చేయడానికి అలవాటు పడ్డారు, అందరూ కలిసి బతకడానికి అలవాటు పడ్డారు. అక్కడ మన కల్చర్ కల్ట్ అది. లైక్ వైజ్ తెలుగు రాష్ట్రాలు కూడా. ఇక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఆలోచన సరళి, స్థాయి, స్పష్టత చాలా ఎక్కువ. అందుకని నువ్వు డెవలప్మెంట్ చేస్తావా, పర్ఫార్మెన్స్ చూపిస్తావా, అవతల వాళ్ళకంటే బెటర్ అని ప్రూవ్ చేస్తావా పనులతో, చేతలతో, నీ వైపు చూస్తారు, లేకపోతే లేదు అనే మూడ్ దక్షిణాదిలో ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ తగ్గించాలి, దానికి చేసిన కుట్ర ఇది. ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి వెళ్ళాలనుకున్నారు. మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం. చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుట ఈ తప్పు చేసినాడు. అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు. టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ మాత్రం అవగాహన చేసుకోకుండా, పైగా అంతంత మాత్రం ట్రాక్ రికార్డు పెట్టుకుని, అంతంత మాత్రం ట్రాక్ రికార్డ్ అంటే ఓట్ల కోసం క్రిస్టియన్ దగ్గర నుంచి అందరూ అన్ని మతాల అప్పీజ్మెంట్ చేసుంటాం మనం, తిరుమల జీవోలను ఖండించుంటాం మనం. అలాంటి ట్రాక్ రికార్డు పెట్టుకుని ఇప్పుడు మతం ఆధారిత ఎజెండా తీసుకొస్తామని చెప్తున్నాం. మరి తీసుకొస్తే ఇవన్నీ చూస్తే క్లిక్ అయ్యే పరిస్థితి ఉందా? ఇన్ని ఉదాహరణలు చెప్పావు కదా, మరి బీజేపీ కర్ణాటకలో ఎలా క్లిక్ అయింది అంటారా? ఇలా అనుకునే ముందు చరిత్ర తెలుసుకోవాలి మనం. కర్ణాటకలో హిందుత్వ ఎజెండా పనిచేయడానికంటే ముందే అక్కడ జనతా పార్టీ జెండా ఎగరేసింది రామకృష్ణ హెగ్డే. అంటే కాంగ్రెస్
కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ కదా జనతా అంటే. కాంగ్రెస్ని ఓడగొట్టి మూల కూర్చోబెట్టి జనతా పార్టీ వచ్చింది. ఒక్కసారి కాదు, చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంటుంది చూడండి, ఎర్లీ 80s నుంచే ఏమో. ఆ జనతా పార్టీ మూలాలు ఉండేసరికి ఉత్తరోత్తర అదే మూలాలతో బీజేపీ ఏర్పడింది కాబట్టి బీజేపీకి హోల్డ్ దొరికింది. మఠాలు, హిందుత్వ దానికి యాడెడ్ అడ్వాంటేజ్. ఇది చారిత్రక వాస్తవం. అంటే దక్షిణాది ఉత్తరాదితో పోలిస్తే విభిన్నం. పైగా మొఘలులకి, రాజపుత్రులకి జరిగిన పోరాటాలు, శివాజీ వీర చరిత్ర, శంభాజీ త్యాగాలు తెలుసు కాబట్టి ఉత్తర భారతానికి అక్కడ పరిస్థితులు వేరు. దక్షిణ భారతానికి వచ్చేసరికి స్వేచ్ఛగా చదువుకోవడము, వ్యాపారం చేసుకోవడము, కలిసి ఉండటము, ప్రపంచాన్ని ఏలేందుకు ఈ సముద్రం మీదుగా ఓడల్లో ఆస్ట్రేలియానా, అమెరికానా, లండనా, అటేదో వెస్టిండీస్ ఐలాండ్స్ ఏవి ఉంటాయి కదా, అట్ట పోయి మన జెండాలు ఎగరేయటం మనకు అలవాటు. అరేబియన్ ఐలాండ్స్ లో కూడా చెరుకు సాగు చేయడంలో ముందుకెళ్ళింది ఎవరు అంటే దక్షిణాది. అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆలోచనలు ఆసరాగా చేసుకుని బతికే జెండా ఎగరేసే జాతి. మనమే రెక్కలు ఇచ్చాము, విదేశాలు వెళ్ళడానికి మనమే దారి చూపాము అని ప్రచారం చేసుకుంటాము. మన ఆలోచనలు చాలా గ్రాంటెడ్గా, తక్కువగా తీసుకుని మతపరమైన ఎజెండాను మన మీద రుద్దాలని ట్రై చేస్తుంటారు. మరి మన ఆశలకి, ఆకాంక్షలకి నిజంగా రెక్కలు ఇచ్చిన వాళ్ళు అయితే మతపరమైన ఎజెండాను అటెంప్ట్ చేయాలని అనుకుంటారా? ఇది కూడా ఒక కాన్ఫ్లిక్ట్. ఈ లెక్కను చూస్తే, చరిత్రను తిరగేస్తే దక్షిణాదిలో, మరీ ముఖ్యంగా ఏపీలో మతపరమైన ఎజెండా క్లిక్ అయ్యే అవకాశాలు లేవు. రాజకీయం అనేది ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గాను, ఇంతకు ముందున్న వాళ్ళకంటే బెటర్గా పనిచేశాము అని రిజల్ట్ చూపిస్తే తప్ప ఒప్పుకోని పరిస్థితిలోనూ ఉంటుంది ఎప్పుడు. ఈ వాస్తవాన్ని గ్రహించకపోతే గనక మనం గతంలో లాగే, అంటే అధికారంలో ఉన్న ప్రతిసారి ఎజెండాని సెట్ చేసుకోవడంలో ఫంబుల్ అయ్యి దెబ్బతింటూ ఉంటాం కదా. 2004లో విజన్ 2020 అన్నాము, గ్రామీణ ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షల్ని అర్థం చేసుకోలేక బోల్తా పడ్డాం. 2019లో మోడీతో యుద్ధం అన్నాము, అసలు ప్రధాన శత్రువు బీజేపీ, ఏపీకి అన్నాము, వాస్తవాన్ని అర్థం చేసుకోలేక, జగన్ చొచ్చుకొచ్చాడని తెలుసుకోలేక దెబ్బతిన్నాము. ఎగైన్ ఇప్పుడు పర్ఫార్మెన్సు, ఏపీ ఆకాంక్షలు, మనం ఇచ్చిన లంపెడు హామీలు, జనం నిరాశ. ఏపీలో దేశంలో ఎక్కడా లేని ఆర్థికపరమైన క్రైసిస్, సవాళ్ళు, ఇవన్నీ ఎజెండా అని పరిస్థితులు చెప్తుంటే వీటన్నిటిని పూర్వపక్షం చేసేసి మతాన్ని ఎజెండా చేయాలి అనుకుంటే గనక అప్పుడు చెప్పినట్టుగానే ఊహాజనితమైన ఎజెండా పెట్టుకున్నట్టు రిజల్ట్ అనేది మీరు చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.